ముస్లింలు మా సోదరులు ఈ మాట నిన్న మొన్నటి వరకు యూరోప్ దేశాలు చెప్పేవి. భారత్లో ముస్లింలపై ఏ చిన్న దాడి జరిగినా భూతద్దంలో చూపించేవి. కానీ ఇప్పుడు అదే ముస్లింలను చూసి యూరోప్ కలవరపడుతుంది. ముస్లింలను యూరోప్కు రాకుండా చాలా దేశాలు కఠిన నిబంధనలను విధిస్తున్నాయి. కానీ ఆల్రెడీ చేతులు కాలాయి. ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? తాజా నివేదికల ప్రకారం 2043 నాటికి యూరోప్ ముస్లిం పాలనలోకి వెళ్తుందని స్పష్టం చెప్తున్నాయి. నిజంగానే యూరోప్లో ముస్లిం పాలనకు ఆస్కారం ఉందా? యూరోప్ కాలజ్ఞాని ముస్లింల గురించి ఏం చెప్పారు? తాను తవ్వుకున్న గోతిలోనే యూరోప్ పడుతుందా? వాచ్ స్టోరీ. యూరోప్ ఇస్లామిక్ ఎమిరేట్స్గా మారుతుందా? ఫ్రాన్స్లో షరియా చట్టం అమల్లోకి వస్తుందా? కాలజ్ఞాని బాబా వంగా చెప్పింది నిజమవుతుందా? యూరోప్ ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఉక్రెయిన్ యుద్ధమో, ట్రంప్ సుంకాలు, పుతిన్ యుద్ధ వ్యూహాలు ఏమాత్రం యూరోప్ భయానికి కారణం కాదు. యూరోప్ అంతటా పెరుగుతున్న ముస్లిం జనాభే వణికిస్తోంది. అత్యంత వేగంగా యూరోప్లో ఇస్లాం పెరుగుతోంది. ఇది యూరోపియన్లను కలవరపరుస్తోంది. పలు యూరోపియన్ దేశాల్లో ఇస్లామోఫోబియా పెరుగుతోంది. గత దశాబ్దంలో యూరోప్ ఖండంలోకి ముస్లింలు పోటెత్తారు. 35 లక్షల మంది ముస్లింలు యూరోపియన్ దేశాలకు వలస వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ముస్లింల సంఖ్య భారీగా పెరిగిపోయింది. యూరోపియన్ మొత్తం జనాభాలో ముస్లింలు ఇప్పుడు 5% ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే యూరోప్లో మొత్తం 5 కోట్ల మందికి పైగా ముస్లింలున్నారు. నిజానికి యూరోప్లో స్థానికులతో పోలిస్తే ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోంది. ఒక బ్రిటన్ తీసుకోండి. 2011లో బ్రిటన్లో 4.9% ఉన్న ముస్లిం జనాభా 2021 నాటికి 6.5%గా పెరిగింది. అంటే 27 లక్షల నుంచి 39 లక్షలకు ముస్లిం జనాభా పెరిగింది. గత దశాబ్దంలో మసీదుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఇక మత మార్పిళ్లు కూడా అంతే వేగంగా సాగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం ఏటా 5200 మంది ఇస్లాంలోకి మారుతున్నారట. ప్రత్యేకించి ఫ్రాన్స్లో గత 25 ఏళ్లలో ఇస్లాంలోకి మారిపోవడం రెట్టింపైంది. ఫ్రాన్స్లో ఉన్న మొత్తం 60 లక్షల మంది ముస్లింలలో 1,00,000 మంది మత మార్పిడి చేసుకున్న వారే ఉన్నారు. యూరోపియన్ దేశాలన్నింటిలోనూ ముస్లిం జనాభా విపరీతంగా పెరుగుతున్నది. నిజానికి చాలా మంది ముస్లింలు ఉపాధి కోసమే యూరోప్కు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. 1980లో మొరాకో, పాకిస్తాన్, టర్కీ నుంచి ఎక్కువగా ముస్లింలు యూరోప్కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లోని అనిశ్చితుల కారణంగా మెరుగైన సుఖవంతమైన జీవితం కోసం యూరోప్కు వలస వెళ్తున్నారు. అయితే మొదట్లో ముస్లింల రాకను స్వాగతించిన యూరోప్ ఇప్పుడు కలవరానికి గురవుతోంది. అమెరికాలో 9/11 దాడుల నుంచి ముస్లింలను పాశ్చాత్య దేశాలు అనుమానంతో చూడడం మొదలైంది. అప్పటి నుంచి జిహాదిజం, ముస్లింల బహిరంగ ప్రదర్శనలపై యూరోప్ దేశాలు దృష్టి సారించాయి. ఉగ్రదాడులతో పాటు ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రధానంగా తమ సాంస్కృతిక విలువలు, గుర్తింపును కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు యూరోప్ కాలజ్ఞానిగా పేర్కొంటున్న వంగా బాబా చెప్పిన మాటలు పాశ్చాత్యుల్ని కలవరపెడుతున్నాయి. వంగా బాబా ఏం చెప్పింది? వంగా బాబా అంచనాల ప్రకారం యూరోప్లో భారీ సంఘర్షణ జరుగుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం అదేనని కొందరు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే 2043 నాటికి యూరోప్ అంతటా ముస్లింల పాలనలోకి వెళ్లిపోతుందని ఏనాడో వంగా బాబా చెప్పింది. 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పాలన తిరిగి వస్తుందని కూడా వంగా బాబా అంచనా వేసింది. ప్రపంచమంతటా కమ్యూనిస్టు పాలన వస్తుందన్న వంగా బాబా అంచనాతో యూరోప్ను రష్యా ఆక్రమించుకుంటుందా అన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. కమ్యూనిస్టు పాలన సంగతి పక్కన పెడితే యూరోపియన్లను వణికిస్తున్నది మాత్రం ముస్లింలే. తాజాగా పెరుగుతున్న జనాభాను చూస్తే వంగా బాబా అంచనాలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని యూరోపియన్ లీడర్లు అంచనా వేస్తున్నారు. 2050 నాటికి యూరోప్లో ముస్లింలే అతి పెద్ద కమ్యూనిటీగా మారే ఛాన్స్ ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముస్లిం జనాభా విస్తరించే కొద్దీ జాత్యహంకార ఆరోపణలు, హింస, బెదిరింపులు పెరుగుతున్నాయి. ముస్లిం జనాభా పెరిగితే ఎన్నికల్లో వారి ప్రభావం కూడా అధికమవుతుందని భయపడుతున్నారు. ఇస్లాం ఆధిపత్యాన్ని సమర్థించే చట్టాల కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఫ్రాన్స్లోని ముస్లింలలో 46% మంది షరియా చట్టాన్ని న్యాయ వ్యవస్థలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారట. ఫ్రెంచ్లోనే జన్మించిన ముస్లింలలో 18% షరియాను ఫ్రాన్స్ చట్టంగా ఉండాలని నమ్ముతున్నారు. అదే సమయంలో క్రైస్తవ మతం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నది. ఇక పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా యూరోపియన్లు పిల్లల్ని కనడం మానేశారు.
యూరోప్లో ఉండే ముస్లింలు మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల్ని కనడం మాత్రం మారడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కొన్ని దశాబ్దాల తర్వాత క్రిస్టియన్ దేశంగా ఉన్న బ్రిటన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ బ్రిటన్గా మారే అవకాశాలు మెండుగా ఉన్నట్టు చెబుతున్నారు. నిజానికి వలసదారుల్ని యథేచ్ఛగా పశ్చిమ యూరోపియన్ దేశాలు అనుమతించాయి. పాకిస్తానీయులకు బ్రిటన్, ఉత్తరాఫ్రికన్లకు ఫ్రాన్స్ తలుపులు బార్లా తెరిచాయి. తాము అన్ని మతాలను గౌరవిస్తామని డప్పు కొట్టుకున్నాయి. అన్ని సంస్కృతుల్ని తమ దేశాలలోకి ఆహ్వానిస్తామని ఆయా దేశాలు గొప్పగా చెప్పుకున్నాయి. స్లో పాయిజన్లాగా ముస్లింలు యూరప్ దేశాల్లో పాతుకుపోయారు. ఇప్పుడు కొన్నేళ్లలోనే యూరోపియన్లను మించిపోయి వారినే పాలించే స్థాయికి చేరుకున్నారు. కానీ గతంలో యూరప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు శాపంగా మారుతున్నాయి. తమ సొంత గుర్తింపును కోల్పోతున్నట్టు యూరప్ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో చాలా దేశాలు ముస్లింల వలసల్ని అడ్డుకోవడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే కొత్త చట్టాలను తీసుకొస్తున్నాయి. ముస్లింలను సెకండ్ క్లాస్ పౌరులుగా యూరోపియన్ దేశాలు పరిగణిస్తున్నాయి. కానీ ఏ దేశమో దీని గురించి గొంతు విప్పడం లేదు. యూరోపియన్ నాయకులు ఏమాత్రం శుద్ధపూసలు కాదు. ఇతర దేశాలు లౌకికవాదాన్ని పాటించాలని మాత్రం యూరోపియన్ లీడర్లు నీతులు చెబుతారు. భారత విషయంలో చాలాసార్లు పశ్చిమ దేశాలు పాఠాలు బోధించాయి. ఒకసారి 2020కి వెళదాం. అప్పట్లో భారత్ కొత్త పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్నే సిఏఏ అంటారు. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారం. యూరోపియన్ పార్లమెంట్ దీని గురించి విమర్శలు గుప్పించింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని భారత్ సిఏఏ తెచ్చిందంటూ ఆరోపించింది. అనంతరం ఏడాదికి ఢిల్లీ అల్లర్లపై విమర్శలు గుప్పించింది. భారత్లోని అణచివేత చట్టాలపై తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్లోని మత మార్పిడుల వ్యతిరేక చట్టాలను అప్పట్లో లక్ష్యంగా చేసుకుంది. మైనారిటీలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఆరోపించింది. కొందరు యూరోపియన్ ఎంపీలు మరో అడుగు ముందుకేశారు. భారత్పై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆస్ట్రియా, జర్మనీ, హంగరీ దేశాలపై కూడా ఆంక్షలు విధించాలని ఆ ఎంపీలు డిమాండ్ చేయగలరా? అలాంటి సాహసం అస్సలు చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఇస్లామోఫోబియా సరైనదే అన్నట్టుగా కట్టుకథలల్లే పనిలో పడ్డారు. ఇస్లామోఫోబియా ఘటనలన్నీ ఫార్ రైట్ పార్టీలున్న దేశాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ వాటి గురించి యూరోప్ అస్సలు చెప్పదు. ఇప్పుడు ఫార్ రైట్ పార్టీలే ఎక్కువగా అధికారంలో ఉన్నాయి. మొత్తం 7 EU దేశాల్లో ఫార్ రైట్ పార్టీలే పాలనను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఫార్ రైట్ విధానాలనే బ్రసెల్స్ కాపీ చేస్తోంది. ఇటీవల రోమ్ తీసుకొచ్చిన ఇటాలియన్ మైగ్రెంట్ డీల్ని చూడండి. ఇటలీకి వచ్చే వలసదారుల్ని ఆల్బేనియాకు తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ అమలుకు తెర వెనుక EU మద్దతిస్తోంది. కానీ EU మొత్తానికి ఇలాంటి డీల్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు కొన్ని నివేదికలు వెలువడుతున్నాయి. ఇది వలసలకు అడ్డుకట్ట వేయడం ఎంతమాత్రం కాదు. కేవలం ఇస్లామోఫోబియా కారణంగానే ఇలాంటి డీల్స్కు సిద్ధమవుతున్నాయి.